మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ వద్ద ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ తూహిన్ సిన్హా మాట్లాడుతూ భార్యాభర్తల కేసులకు సంబంధించి కౌన్సిలింగ్ సెంటర్లో అవగాహన కల్పించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అలాగే నూతనంగా ఆవిష్కరించిన శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ 498A డొమెస్టిక్ హరాస్మెంట్ కేసెస్కి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ దెమ్ అ ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్. దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్ అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మన మహిళా పోలీస్ స్టేషన్కి రెఫర్ చేసుకుంటున్నాము. అండ్ మహిళా పోలీస్ స్టేషన్లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్తో పాటు ఈ హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్, విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఇది డేటా చూసుకుంటే 2024లో టోటల్ 667 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. అందులో 2064 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్గానే 547 కపుల్స్కి రికన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్. ఇంకా 2025లో ఇంకా మనం అన్ని కేసెస్ without exceptions, Mahila